జయ శ్రీరామ్ జయ హనుమాన్. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. ఇక మనం చెప్పుకుంటున్న రామాయణము సుందరకాండలో ఇంతవరకు కూడా 60 సర్గలు పూర్తయ్యాయి. ఎవరైనా వినకపోతే డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ లింక్ పెడతాను, అందరూ వినగలరు. ఇక అలాగే ఇంతవరకు కూడా 60 సర్గలు పూర్తయ్యాయి. ఇక 61వ సర్గ ప్రారంభము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयत् प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక అక్కడ ఉన్న అందరిలోకి పెద్దవాడైన జాంబవంతుడు చెప్పిన మాటలన్నీ కూడా అంగదుడికి, హనుమంతుడికి, మిగిలిన వానరాలన్నిటికీ కూడా నచ్చాయిట. అందరూ జాంబవంతుడు ఎలా చెబితే అలా చేద్దాము అని అన్నారట. అందరూ కిష్కింధకు తిరిగి వెళ్ళిపోదాము అని అనుకున్నారట. అందరూ హనుమంతుడిని ముందుంచుకొని మహేంద్ర పర్వతము వదిలిపెట్టి ఆకాశంలో ఎగిరిపోయారట. అందరిలోనూ ఒకటే నిశ్చయము, రాముడికి సీతాదేవి గురించి చెప్పాలి అని. ఇక రావణుడిని చంపడం, సీతను తీసుకురావడం, ఎంత తొందరగా రాముడికి సీత గురించి చెబుదామా అని ఆతృతగా ఉన్నారట. అలా వచ్చిన వారందరూ కూడా ఒక ఉద్యానవనము చేరారట. దానిని సుగ్రీవుని మేనమామ మహాపరాక్రమవంతుడు అయిన దధిముఖుడు అనే వానరుడు రక్షిస్తూ ఉంటాడుట. ఆ వనము అంటే సుగ్రీవునికి ఎంతో ఇష్టము. అటువంటి వనములో మధువు బాగా దొరుకుతూ ఉంది. ఆ మధువును తాగాలని వానరులు అందరూ నిశ్చయించుకున్నారట. అందరూ ఆ మధువనంలోకి ప్రవేశించారుట. అసలే వానరులు, అందులోనూ సీతాదేవిని చూసిన ఆనందంలో ఉన్నారు. వారి సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వానరులు అందరూ ఆ మధువనంలోని మధువును తాగడానికి అంగదుని అనుమతి కోరారు. అంగదుడు పెద్దవాడైన జాంబవంతుని అనుమతి కోరాడు. వానరుల ఉత్సాహమును చూసి జాంబవంతుడు మధువనములో మధువును తాగడానికి వారికి అనుమతి ఇచ్చాడు. అంగదుడు వానరులకు మధువును తాగడానికి అనుమతి ఇచ్చాడు. వానరుల సంతోషానికి అంతులేదు. వానరులు నృత్యం చేశారు, గంతులు వేశారు, ఆడుతూ పాడుతూ, కొందరు నవ్వుతూ కింద పడుతున్నారట, గెంతుతున్నారట, చెట్లు ఎక్కుతున్నారట, దూకుతున్నారట, ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నారట. ఒకరి మీద ఒకరు ఎక్కుతున్నారట, కొట్టుకుంటున్నారట, ఆడుకుంటూ ఉన్నారట. ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకి దూకుతూ ఉన్నారట, ఉరుకుతున్నారట. నేల మీద నుండి మహావృక్షాల మీదకి దూకుతున్నారట. ఒకరు పాడుతుంటే మరొకరు వాడిని చూసి నవ్వుతున్నారట. ఒకరు నవ్వుతుంటే మరొకరు వాడిని ఏడిపిస్తున్నారట. వారందరూ అక్కడ ఉన్న మధువును పీకల దాకా తాగేశారట. వారికి మత్తు బాగా ఎక్కిందిట. వారికి ఏమి చేసినా కూడా తృప్తి కలగడం లేదుట. ఇక ఆ వనములో కాపలాగా ఉన్న దధిముఖుడు వానరములు వనమంతా పాడు చేయడం చూసి వారిని అడ్డుకున్నారట.
వారి మీద కోపించారట, వారిని భయపెట్టారట. మత్తులో ఉన్న ఆ వానరాలు ఊరుకోలేదుట, ఇంకా రెచ్చిపోయారట, వనమంతా ధ్వంసం చేస్తున్నారట. ఆ దధిముఖుడు కొంతమందిని తిట్టారట, మరి కొంతమందిని అదిలించారట, మరి కొంతమందిని కొట్టారట, కొంతమందిని అలా చేయవద్దని బతిమాలుతున్నారట. ఎవరూ అతని మాటను లెక్క చేయడం లేదుట, వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారట. ఆ దధిముఖుడిని పట్టుకొని లాగుతున్నారట, కొడుతున్నారట, గోళ్లతో రక్కుతున్నారట, కాళ్లతోనూ చేతులతోనూ తంతున్నారట. మధువనంలో ఉన్న పదార్థాలన్నిటినీ కూడా వానరులు చిందరవందరగా చేసేశారట. ఇక ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 61వ సంపూర్ణము. హరి ఓం తత్సతు.